ఈ ఛానల్ ద్వారా మీరు చూసి హరే కృష్ణ అందరికీ రాధాష్టమి శుభాకాంక్షలు. హరే కృష్ణ. ఆదిలాబాద్లో పెద్ద ఎత్తున ముందు నా లైఫ్ స్టైల్ కొంచెం వేరుగా ఉండే, చాలా హ్యాపీగా ఉన్నా. నాకు ఇంతకుముందు చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. అందరికీ నమస్కారం. ఆదిలాబాద్లోని ఇస్కాన్ మందిరంలో రాధాష్టమి వేడుకలు అత్యంత భక్తితో జరిగాయి. రాధాష్టమి సందర్భంగా పలువురు భక్తులు అక్కడి ప్రభువుల అభిప్రాయాలు వారి మాటల్లోనే విందాం. హరే కృష్ణ అందరికీ రాధాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు రాధాష్టమి అంటే రాధారాణి ఆవిర్భవించిన రోజు. రాధారాణి గురించి నేను ఒక శ్లోక రిసైట్ చేయబోతున్నాను. భజామి రాధా రవింద నేత్రం స్మరామి రాధా మధురస్మితస్య వదామి రాధా కరుణాభరాద్రం తతో మమన్యస్య గతిర్న కాపి. దీని అర్థం ఏంటంటే భజామి రాధ అంటే నేను రాధారాణిని పూజిస్తాను. భజామి రాధ అరవింద నేత్రం, తనకి అందమైన కళ్ళు ఉన్నాయి. వదామి రాధా మధురస్మితస్య, నేను రాధారాణికి వందనం చేస్తున్నాను. తనకి అందమైన నవ్వు ఉంది. వదామి రాధా కరుణాభరాద్రం, తనకి నేను వర్షిప్ చేస్తాను ఎందుకంటే తను చాలా కరుణతో ఉంది. తతో మమన్యస్య గతిర్న కాపి అంటే తనకి నాకు లేకపోతే అందరికీ రాధారాణి తప్పితే వేరే షెల్టర్ లేదు. రాధారాణి ఆవిర్భవించిన రోజుని రాధాష్టమి సెలబ్రేట్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు రాధాష్టమి. ఇక్కడ ఇస్కాన్ టెంపుల్కి భక్తులందరూ రావడం జరిగింది. రాధాష్టమి అనగా ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్లపక్ష అష్టమి నాడు రాధా అష్టమి జరుపుకుంటారు. గోకులాష్టమి తర్వాత వచ్చే 15 రోజులకు ఈ రాధాష్టమి వస్తుంది. గోకులాష్టమి లాగానే కృష్ణుడి పట్ల పూజలు చేసుకుని ఎలా ఉపవాసం ఉంటారో అలాగే రాధాష్టమి నాడు కూడా భక్తులు ఉపవాసాన్ని ఉంచుకుంటూ భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. మనుషులు అందరూ తమ ఉద్యోగ జీవితాల్లో బిజీగా ఉండిపోతారు. భక్తి శ్రద్ధ ఉన్నప్పటికీ ఈ జీవితాలు ఎలా అయిపోయినాయంటే సమయాన్ని ఇవ్వలేకపోతున్నాయి. కానీ దేవుడి కోసం సమయాన్ని ఇవ్వలేకపోవడం అనేది ఉండదు, సమయాన్ని తీసుకోవాలి. అలాగే నాకు అదే భావనతోని నేను మనసులో ఉన్న భక్తితోనే రాధాష్టమి నాడు కృష్ణ రాధారాణిని చూడడానికి ఈ ఇస్కాన్ టెంపుల్కు రావడం జరిగింది. ధన్యవాదాలు. హరే కృష్ణ. ఈరోజు రాధాష్టమి సందర్భంగా ఇస్కాన్ ఆదిలాబాద్లో పెద్ద ఎత్తున రాధాకృష్ణుల వారికి అభిషేకం చేసి అందరినీ పిలిచి రాధారాణి యొక్క మహిమ గురించి చెప్పి ఆమె యొక్క అపీరెన్స్, ఆమె ఈ లోకంలో ఎలా వచ్చారు, ఎలా అందరికీ కరుణ చూపిస్తున్నారు ఆ విషయాన్ని అందరికీ కథ రూపంలో ఇక్కడ వివరించి అందరికీ ప్రసాద వితరణ జరుగుతుంది. తర్వాత వారికి మహాఆరతి కూడా ఉంటుంది. దానిలో భాగంగానే అందరికీ కూడాను మహాప్రసాద వితరణ కూడా ఉంది. అందరూ తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ ఛానల్ ద్వారా మీరు చూసి ఆ భగవంతుని కృపకి మా రాధారాణి పాత్రలు కావాల్సిందిగా చెబుతున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ అందరికీ. ఇక్కడ ఈరోజు రాధాష్టమి ఉండడం వలన ఇక్కడ మన ఆదిలాబాద్ ఇస్కాన్లో రాధాష్టమి ఉత్సవం జరుగుతుంది. ఇక్కడ ఇస్కాన్లో రాధాష్టమికి కీర్తన్ మరియు కథ మరియు అభిషేకం మరియు ఇక్కడ 56 భోగ్ కూడా పెట్టడం జరుగుతుంది. మహాప్రసాదం మరియు లాస్ట్కి ఆరతి ఉంటుంది. నేను ఇస్కాన్కి వచ్చి 15 months అయింది సార్. ఇది చాలా హ్యాపీగా ఉన్నా. నాకు ఇంతకుముందు చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి, కానీ ఇస్కాన్ వచ్చాక చాలా ఆనందంగా ఉంది. ఇస్కాన్కి వచ్చి సేవ చేస్తూ వీళ్ళతో కీర్తన పాడుతూ చాలా ఆనందంగా ఉంది. మీరు కూడా ఇస్కాన్కి వచ్చి మీ యొక్క టైంని ఇస్కాన్ టెంపుల్కి ఇవ్వగలరని నా యొక్క ప్రార్థన. హరే కృష్ణ. రాధాష్టమి సెలబ్రేషన్స్ కన్నుల పండుగ జరుగుతున్నాయి మన ఇస్కాన్ టెంపుల్లో. మనం ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ మనకు ఒక భక్తుడు కలిసిండు. అసలు ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు, ఇంకా అసలు గుళ్ళ ఏ విధంగా సెలబ్రేషన్ జరుగుతున్నాయి, వాటన్నిటి గురించి మనం ఇప్పుడు ఇతను అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. మీరు ఈ టెంపుల్కి ఎందుకు రాగలుగుతున్నారు? నేను ఒక అంటే
జగన్నాథ రథయాత్ర నుంచి నేను ఇస్కాన్కు కనెక్ట్ అవ్వడం జరిగింది. అంతకు పూర్వం అంటే అంతకు ముందు నా లైఫ్ స్టైల్ కొంచెం వేరుగా ఉండే. అంటే మనిషి యొక్క గోల్, లక్ష్యం ఏంటి అంటే ఈ మనిషిలో ఉన్నటువంటి స్పిరిచువల్ ఎనర్జీ అంటే ఆత్మ బోధన, ఆత్మ సాక్షాత్కారం అనేటువంటి అంటే ఏంటనేది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ మనసు అనేటువంటిది ఒక గుర్రం, అంటే ఈ ఇంద్రియాలు గుర్రాలు, మనసు అనేటువంటిది దాన్ని కళ్ళెం పట్టుకుని లాగుతూ ఉంటుంది, ఆత్మ అనేటువంటిది వెనుక కూర్చొని ఉంటుంది. అది తప్పు చేయకని చెప్పిన మనసు మాట అంటే మనసు రెండు విధాలుగా చెప్తుంది, పాజిటివ్ నెగిటివ్ చెప్తుంది. అంటే వాట్ ఈజ్ వాట్ అంటే నిజం అనేటువంటిది ఏదనేది ఇక్కడ ఇస్కాన్కు వచ్చిన తర్వాత సత్సంగ కార్యక్రమాలు విన్న తర్వాత నాకు ఇక్కడ తెలవడం జరిగింది. ఈ రోజు ఇస్కాన్కు యువత వస్తే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ స్టైల్లో మార్పు వస్తుంది అనేటువంటిది నాకు ప్రగాఢ విశ్వాసం ఉన్నది. ఎందుకంటే నేను మారిన కాబట్టి నా ద్వారా ఒక ఇద్దరు మారిండ్రు కాబట్టి నేను చెప్పగలుగుతా 100%. ఇక్కడికి వచ్చిన తర్వాత భగవద్గీత అధ్యయనము, భగవద్గీత సత్సంగంలో వినడం ద్వారా ఖచ్చితంగా ఈ సంస్థ ద్వారా మనకు యువత అనేటువంటిది చాలా మార్పు వచ్చేటువంటి అవకాశం యువత. Krishna, Hare Krishna, Hare Krishna.